హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు బ్లాగ్ ఏంటంటే వినాయకుడికి ప్రసాదం చేసి తీసుకెళ్తున్నాం. అంటే నిన్న కూడా చేసినాం కానీ వీడియో తీసినాం. కరెక్ట్ పూజ టైంలో వీడియో తీస్తాం అనుకున్నాం కానీ తీసేవాళ్ళు ఎవరు లేక తీయలేకపోయినాం. ఇవాళ అయితే రెండో రోజు. ఈరోజు ప్రసాదం అయితే ఎర్ర శనగలు ప్రసాదంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రసాదం రెడీ చేసి అక్కడ గణపతి దగ్గరికి కూడా తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీస్తాం, అది కూడా చూడండి. ఇవి రెడీ చేద్దామా మరి? వీటిని అయితే కుక్కర్లో వేసి ఉడకబెడతా. ఎందుకంటే ఇవి పొద్దున్న తెస్తేనేమో నానబెడితే మంచిగా నానుతుండే. ఇంతకుముందే తీసుకొచ్చిండు, ఒక గంట అవుతుంది కావచ్చు, కొంచెమే నానినాయి. ఇట్లయితే ఇంకా గంట 2 గంటలైనా ఇవి ఉడకాయి. కుక్కర్లో వేసి అయితే తొందరగా ఉడకబెడతాం. మీ ఇంట్లో కూడా పిల్లలు గణపతి పెట్టామని ఏడ్చిర్రా? మా పిల్లగాడైతే మా కిట్టు గణపతి గణపతి అని అంటాడు. ప్రతిసారి గణపతి కొంటాం, మా బాబు పెట్టడానికి ఏడుస్తాడు. ఇప్పుడు మా పాప కూడా తయారైంది, నా గణపతి ఏది అని. ఇద్దరికి గణపతులు అంటే ఒక్కదాన్నే ఇద్దరిది అనుకోండి అని చెప్పేసిన. అమ్ము చెప్పవా నా గణపతి ఏదని అంటావు కదా? మా అమ్ములు ఏం చేస్తుందో చూడండి, ఫోన్లో గేమ్ ఆడుతుంది. ఇటు చూడమ్ములు. కళ్యాణకి ఎక్కడ దొరికింది? మంచిగా ఉంది. కళ్యాణకు ఇక్కడ చెట్లలో పోయినా, చెట్లకేనా? మామిడి చెట్ల కాడ ఉన్నది. చెట్ల కాడ ఆడ అన్ని పెద్ద పెద్ద గుబురు చెట్లు అందులో మెల్లమెల్లగా పోయి తీసుకొని వచ్చినవి. మంచిగా ఉంది, స్మెల్ అయితే మస్తు వస్తుంది. అందుకే ఒకసారి మరి కళ్యాణకి నాకు డౌట్ వచ్చింది. అమ్మోళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చింది, అసలు చెట్టు ఎన్నుకోలేదు. ఎన్నుకోలేదు. మన భూమి గట్టి భూమి కదా, మళ్ళీ ఒకటి తీసుకొచ్చి పెట్టాను. పెట్టుకుంటే మంచిగా కూరలు వేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు పప్పులు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అసలు పల్లెటూరే కానీ కళ్యాణకు చెట్టే ఉండదు. జైత్యాలు అయితే వాళ్ళు కొనుకొచ్చుకొని వేసుకుంటాం, రెడీమేడ్ చెట్టు కొనుకొచ్చుకొని వేసుకుంటాం మేము కూర. కళ్యాణకు అదే మొన్న అమ్మోళ్ళ ఇంటికాడికి వచ్చే మండ తీసుకొచ్చినాక ఎల్లిపాయ కారం నూరది సూపర్ లేదా టేస్ట్. కళ్యాణతో మస్తు ఉన్నది. కళ్యాణకు చూస్తే ఎల్లిపాయ కారం నూరుకొని పోపు పెట్టుకోవాలి, మస్తు ఉంటుంది. ఏం తీసుకుపోము ఏంటి శనగలు? శనగలు రేపేంటి బఠానీలు. రేపు ఏమైనా పులిహోర వేద్దాం మరి. రేపు వద్దు, మంగళవారం వేద్దాము. పులిహోరకు తీసుకురా. ఇంకా కళ్యాణకు బాగా పడుతుంది, అమ్మోళ్ళ ఇంటికాడికి పోయి తీసుకెళ్దాం. ఏమైంది పూర్ణ, ఎందుకు ఎడుతున్నావు? ఉల్లిగడ్డలు కోపించి మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అని అంటే, మరి నేను కొట్టకపోతే ఎడుతూ పడితే. ఉల్లిగడ్డలు కోసినా కదా, కడుపు నీళ్ళు వస్తున్నాయి, ఘాటు బాగున్నాయి. మిరపకాయలు సరిపోతాయి కదా. నన్ను అప్పుడప్పుడు నా అంటావు కదా, అందుకోసం అని చెప్పి తిట్టి బాధ పెట్టడం కంటే ఇట్లా బాధ పెట్టడం మంచి. కానీ అబ్బా, ఇట్లా నీ కళ్ళ నుంచి నీళ్ళు తీయాలన్నట్టు బాగా జమ చేసుకోవద్దు, అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోవాలా కళ్ళ నీళ్ళు. నేను ఆయన ఎప్పుడు ఏడవాలి, మా నాన్న ఎప్పుడు ఏడవని చెప్పు. నిజం చెప్తున్నా, నాకు ఏడుసురు రాదు. ఇవి చెప్తున్నా వీటితో పని అయితే. కుక్కర్లో అయితే శనగలు వేసిన 3 విజిల్ వచ్చినాయి. దీంట్లో ఉన్న హెయిర్ అంతా పోయేదనక మనమైతే పూలు మా అమ్మ తీసుకొచ్చింది. ఇవి పూలమాల అల్లుదాం, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. అమ్మ ఎక్కడ తీసుకొచ్చినావురా పూలన్నీ? ఇక్కడ తీసుకొచ్చినా, మంచిగా తీసుకొచ్చింది. అమ్మ ఎక్కడ తీసుకొచ్చినావురమ్మ? ఇక్కడ తీసుకొచ్చినావా? మన ఇంటికాడకి ఇవన్నీ ఉన్నాయా? రణక్కల ఇంటికాడ గులాబీ పూలు దింపుకొచ్చినా. అదే మరి గులాబీ పూలు మన ఇంటికాడ లేదు కదా, చెట్టు తీసేసినాం కదా. చెట్టు బాగా పెద్దగా అయిందని తీసేసినాం, మళ్ళీ పెట్టినాం కానీ
ఇంకా పెద్దగాల చెట్టు ఒక మన చెట్టుకు కూడా ఉన్నాము 2 పూలు ఉన్నట్టున్నాయి తీసుకురాపో ఇక్కడ చెట్టుకు లేదా చిన్నప్పుడు గణపతి కాడ అంటే ఇంటికాడ గణపతులు పెట్టినప్పుడు పోయి వాళ్ళందరూ పూలు తీసుకొచ్చేద్దరు పూలు గుచ్చమని చెప్తే కదా మంచిగా అందరం కలిసి పూలు తెంపుకొచ్చి సూదుతో అప్పుడు అల్లుడు రాకపోవు ఇట్లనే కూర్చుకుంటా వాళ్ళకి ఇచ్చేద్దాం పెడుదురు అక్కడ గణపతి లేదు మా ఇంటి దగ్గర గణపతి కాదు నరసింహస్వామి గుడి అక్కడ పెడతారు గణపతి ప్రతిసారి. పూలదండ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ శనగలు తీసి తాలింపు పెట్టి వినాయకుడి దగ్గరికి తీసుకెళ్దాం. అమ్మయ్య అసలు ఉడికినాయి చూద్దాం. ఉడికినాయి జబర్దస్త్ అనిపిస్తున్నది కదా. శనగలు అసలు 3 విజిల్లకు ఉడుకుతాయి అని అనుకోలేదు. తొందరనే ఉడికినాయి. ఇంకా ఎక్కువ ఉంచితే మాత్రం మెత్తగా ఉడుకు. మక్కలు అయితే ఉడికాయి, కోట మక్కలు ఉంటాయి కదా అవి ఉడికాయి, కానీ తొందరనే ఉడికినాయి శనగలు. మా ఛానల్ మంచి చూసి రావాలని మొక్కడ. సరే
చూసిరు కదా, రెండవ రోజు ప్రసాదం దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెట్టిన. అలాగే అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టిన. రేపు 3వ రోజు ప్రసాదం ఏం చేస్తా అనేది రేపు వీడియో తీసి చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్.